బీరకాయ చికెన్ కీమా. ఇది ఒక హెల్దీ అండ్ టేస్టీ కాంబినేషన్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్. బీరకాయ వల్ల హైడ్రేషన్ కూడా వస్తుంది కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ రెసిపీ. ఈ కాంబినేషన్ చాలా కంఫర్టింగ్గా ఉంటుందండి. లైట్ ఆన్ టమ్మీ కాబట్టి అందరికీ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా డెలిషియస్గా ప్రిపేర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. కొబ్బరి నూనె తీసుకున్నానండి. కడాయిలోకి మీరు ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు. దాంట్లో కాస్త చెక్క, లవంగం, ఇలాచీ వేసుకున్నాను. అవి మంచిగా వేగిన తర్వాత కాస్త కరివేపాకు, అలాగే సన్నగా మంచిగా దంచుకున్న వెల్లుల్లి నేను వేసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి. అవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఇంకా కాస్త ఉప్పు వేసుకొని ఆనియన్స్ చక్కగా ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకుంటున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాని యొక్క పచ్చితనం పోయే వరకు మనము వేయించుకోవాలి. తర్వాత కాస్త పసుపు, ధనియాల పొడి, కారపొడి, ఇంకా కాశ్మీరీ కారపొడి ఇవన్నీ వేసి కొంచెం అంత వాటర్, ఒక 2 టీ స్పూన్స్ అంత వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా వేగి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఓకే, ఒక్కసారి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 450 గ్రామ్స్ చికెన్ కీమా అండి. ఇది చక్కగా బాగా మెన్సైన కీమా. సో అది వేసేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఈ చికెన్ కీమాని వేయించుకోండి. ఓకే, సో చికెన్ కీమా మనకి కొంచెం ఇలా గట్టిపడిన తర్వాత, అంటే లైట్గా మనకి టెక్స్చరు మారిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్లోనే నేను బీరకాయ కూడా వేసుకున్నానంటే 450 గ్రామ్స్ బీరకాయని మంచిగా పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. ఓకే, బీరకాయలో నుంచి కూడా మనకి ఇక్కడ వాటర్ రిలీజ్ అవుతుంది. అలాగే చికెన్ కీమాలో నుంచి కూడా చాలా వాటర్ రిలీజ్ అవుతుంది. సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు మీరు ఉడికించుకోవాలండి. మధ్యలో మూత తీసి చూడండి, ఇదిగోండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. సో ఇవి మంచిగా వాటర్ అంతా కూడా ఎగిరి మనకి ఈ రెండు కూడా బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకున్నాను. కాస్తంత కసూరి మేతి, ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి. ఎక్కువ ఏమి దీంట్లో మనకి మసాలాలు ఎక్కువ పట్టవండి, చాలా సింపుల్ రెసిపీ. సో ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమేనండి. చాలా హెల్దీ, టేస్టీ మరియు సూపర్ కంఫర్టింగ్ డిష్ అండి ఇది లంచ్, డిన్నర్ దేనికైనా బెస్ట్ ఆప్షన్. ఎస్పెషల్లీ సమ్మర్స్లో లైట్గా హైడ్రేటింగ్గా తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఇంకా ఈజీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.